2024 అంటే 24 ఇప్పుడు రానే వచ్చింది. ప్రొఫెసర్ కోదండరాము ఎమ్మెల్సీ కాబోతున్నారని ఒకవైపు, రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారని ఒకవైపు, లేకపోతే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కాబోతున్నాడు అనేటువంటి మాట ఒకవైపు. మొత్తానికి ప్రొఫెసర్ కోదండరామ్కి మంచి స్థానం ఉండబోతుందని అటు వార్తాపత్రికలలో వస్తుంది, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నట్టు అనమాట. ప్రొఫెసర్ కోదండరామ్కి ఎలాంటి అవకాశం రాబోతుందని మీరు అనుకుంటున్నారు? దాంతోపాటుగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుందని? ప్రభుత్వంతో నేను ఈ విషయం మీద మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారిని ఒకసారి కలిసినాం కానీ ఈ చర్చ రాలేదు. తర్వాత అప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడాలని, ఇంకా కొన్ని వేరే మా దృష్టికి వచ్చిన అర్జెంటు విషయాలు, అన్నిటికంటే మించి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా బాధ్యతగా శుభాకాంక్షలు అన్న చెప్పాలి కదా. అది శుభాకాంక్షలు చెప్పకపోతే ఎట్లుంటుందని ప్రత్యేకంగా కలిసినాం. అది అప్పటికి ముఖ్యమైనది నిరుద్యోగుల విషయమే మాట్లాడటం జరిగింది. ఇక ఇప్పుడు ఈ విషయం చర్చ అయితే చేయలేదు. వాళ్ళు మాకు కాంటాక్ట్లో లేరు. నేను వారిని కలిసి మళ్ళీ ఈ విషయమై మాట్లాడింది లేదు. కానీ నాకు ఒకటి చాలా సంతోషం ఏంటంటే, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళందరికీ ఒక అభిమానము. వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నాడంటే, కోదండరామ్గా ఎక్కడన్నా ఉంటే మనకు కూడా ఏదైనా మంచో చెడు చెప్పుకోవడానికి దారి ఉంటుంది అనేది వాళ్ళకు అభిప్రాయం ఉంది. ఇంకా అభిప్రాయం ప్రకారం ఒక్కొక్కరు ఒక్కో పోస్ట్ అయితే ఇస్తున్నారు. మీరే పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ప్రశ్న. ఏదనేది ఆడ ముఖ్యం కాదు. ఏదైనా మేము భాగస్వామ్యం కోరుకుంటున్నాము, కావాల్సిందే. ఉంటేనే మేము ఏదన్నా ఇంతసేపు నేను అన్నట్టుగా అట్లా రకరకాలుగా ఉద్యమకారుల్లో ఉన్న కూడా మీకు అవకాశం ఉంటుంది. ఎక్కడైనా కానీ ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం అయితే ఉంది. వాళ్ళ సమస్యలు కూడా ప్రభుత్వం చెవున వేయటానికి ఒక అవకాశం ఉంటుంది. అది కావాలి, లేకపోతే మేము కూడా ఏం చేయలేం కదా. ఇంతకాలం ఎన్నికల్లో తిరిగినప్పుడు ఒక మార్పు ఉంటుందని చెప్పినాం కాబట్టి ఆ మార్పును సాధించడానికి మా ప్రయత్నం మేము చేయాలి కదా. దానికోసము అవకాశం అయితే కావాలి. అది మేము అడిగినాం కానీ ఇక అంతకుమించి మేము చెప్పింది. ఇంకొక 2 రోజులలో నెల కాబోతుంది మా అధికారంలోకి వచ్చి. డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి. ఇంకొక 2 రోజులు అయితే నెల. అంటే ఈ నెల రోజులలో ఒక్క అడుగన్నా ముందరికి పడలేదా అని చూద్దాం. ఏదో ఒకటి ఉంటుంది కదా, తప్పనిసరిగా లేకుండా ఎందుకు పోతుంది. మన దగ్గర ఏంటంటే సంక్రాంతి ముందెందుకు దాటనైతే దాటని అన్నట్టు కూడా చూస్తారు చాలామంది. ఏం ఆలోచన ఉందో కాబట్టి ఇంకో 10 రోజులు వెయిట్ చేయటంలో నష్టమేం లేదు కదా. ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడదాం. అంతవరకు సచివాలయంలో బట్టి విక్రమార్క గారిని కలిసిన తర్వాత, మంత్రి గారిని కలిసిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అసలు ఎందుకోసమని కలిసారు? కేవలం విజయడానికైనా లేకపోతే ఏదైనా విషయంలో మాట్లాడడానికైనా? వాస్తవానికి కొంతమంది మంత్రుల్ని కలవాలనుకున్నాము. అందులో ఒక భాగమే, కానీ అదొకటే కాదు. కాకతీయ యూనివర్సిటీలో ఆల్ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ అయింది. అయితే హరగోపాల్ సార్ గారు మాకు ఒక ఆదేశం ఏమి ఇచ్చిండ్రంటే, ఆ హిస్టరీ కాంగ్రెస్కు గవర్నమెంట్ వైపు నుంచి ఆర్థిక సహాయం అందేటట్టుగా చూడాలి, టైం తీసుకో ఒకసారి కలుద్దామని అన్నారు. కానీ ఆ రోజు ఏదో కారణాల వల్ల హరగోపాల్ గారు రాలేకపోయినారు. కాబట్టి నేను పిఎల్వి గారు వెళ్ళి మంత్రి గారిని కలిసి ఆ విషయం వారి చెవిలో వేసి, అట్లాగే శుభాకాంక్షలు తెలియజెప్పి, వచ్చిన వైట్ పేపర్స్ 2 వారే ప్రజెంట్ చేసిండ్రు. అవి బాగున్నాయి, కాన్సెప్ట్ బాగుంది, ప్రజెంట్ చేసిన తీరు, దాని మీద జరిగిన చర్చ మొత్తం కూడా చాలా బాగుంది అని ఆ విషయంపై ప్రభుత్వంకి మేము మా అభినందనలు కూడా తెలియజెప్పిన తర్వాత చిన్నవి ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మీరు కొంత టైం పెట్టి పరిష్కరించాలి అంటే దానికి బాధితులు కలిస్తే మాట్లాడతానని ఒప్పుకున్నారు. సెక్రటరేట్కి మొదటిసారిగా వెళ్ళినట్టున్నారు మీరు. అదే రోజు ఎట్లా అనిపించింది సెక్రటరేట్లోకి అడుగు పెట్టడం? గతంలో అంటే 2014 బిఫోర్ అంటే చాలాసార్లు వెళ్ళినట్టున్నారు. తర్వాత ఇప్పుడు ఇది మొదటిసారి. ఒక విజయం సాధించిన తర్వాత ముందు ఒక ఉత్సవాలలో పాల్గొన్నట్టున్నారు. అవును, వాస్తవం. ఆ రోజు కూడా లోపలికి పోలేదు, బయటనే, గేటు బయటనే. ఇంకా కొత్త గవర్నమెంట్ రాలే కదా, వాళ్ళు పోదామన్నారు. నేను అన్న వద్దట్లా అని చెప్పిన. సరే, అది చాలామంది ఆ రోజు ఇంకా సెలవు, మేము పోయిన రోజు. కానీ చాలామంది అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్న ఉద్యోగస్తులు వాళ్ళు కలిసి వాళ్ళు చాలా ఆత్మీయంగా పలకరించి వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు. పాపం జైలు జీవితంకి వెళ్ళి బయటపడ్డామని చెప్తుంటే నాకే ఒకందుకు బాధ అయింది.
ఏడ్చిన రోజులు ఉన్నాయని సీనియర్ ఉద్యోగులు చెప్తే, దాదాపు రిటైర్మెంట్కు దగ్గరున్న ఉద్యోగస్తులు, మేము ఏడ్చిన రోజులు ఉన్నాయి సార్, నేను ఒక్కరిని కాదు మా కుటుంబం అంతా కలిసి సమిష్టిగా ఏడ్చినాము మా ఇక్కడి బాధలు తట్టుకోలేక అంటే నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు వాళ్ళు. కానీ ఇంత మనుషులను ఎన్ని రకాలుగా గవర్నమెంటు తన అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇబ్బందులకు గురి చేసి వేధింపులకు గురి చేసి అది మాత్రం కరెక్ట్ కాదు. దానికి ఈ విషయంలో చాలా బాధపడ్డారు, నాతో చెప్పుకున్నారు. పాత పరిచయాలు కాబట్టి చాలామంది నాతో చెప్పుకున్నారు. ఏడ్చినాం సార్ అని చెప్తే నాకు చాలా బాధ అయింది. నా కంటే కొంచెం చిన్న వయసు అనుకోండి, రిటైర్మెంట్కి దగ్గరున్న పెద్ద మనుషులు ఏడ్చడం అంటే ఎట్లా ఉంటుందండి. చాలా కుటుంబ సభ్యులు కూడా సమిష్టిగా బాధపడ్డారంటే నేను చాలా ఇబ్బంది అనిపించింది. అరే ఇంత అన్యాయంగా ఉండద్దు పాలన, కనీసం ఒక మార్పు అయితే జరుగుతున్నదని సంతోషం, మేము చేసిన పని బాగానే ఉందిలే అని మాకు తృప్తి, ఇవన్నీ కూడా ఒకటేసారి కలిగినాయి. చాలా ఆత్మీయంగా పలకరించి అందరూ కూడా వాళ్ళు ఎదుర్కొని ఆఫీసు పోవటానికి, అంటే పైనుంచి మెసేజ్ వచ్చింది అనుకోండి, లేకుంటే ఎందుకు పంపుతారు, కానీ ఇక వాళ్ళు ఎదుర్కొని పంపించి ఆఫీస్లోకి, ఆఫీస్ కూడా చూడలేదు ఇప్పటి వరకు, కానీ అంత సౌకర్యంగా లేదని వాళ్ళు అక్కడ కొంతమంది అడిగితే చెప్పిండ్రు. ఇప్పుడు మీరు పోయారు కదా లోపలికైతే పోయారు, బట్టి విక్రమార్క ఉండేటువంటి హాల్ దానికి పోయారు, కలిశారు, మాట్లాడారు, చూడ్డానికి ఎట్లా కనబడుతుంది అది మొత్తం? అది బయటికి చూడటానికి అయితే అందంగా ఉంది, కానీ లోపల వాళ్ళు అనేది ఏంటంటే మంత్రికి ఛాంబర్ కానీ దానికి మీటింగులు పెట్టుకోవటానికి హాల్ కానీ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ స్టాఫ్కు కావలసిన సౌకర్యాలు బాగాలేవు. చిన్న చిన్న గదులు పెట్టిండ్రు, ఇది టిక్కిల్లాగా ఉన్నాయి అవి అనే అభిప్రాయం ఉంది. అయితే మేము మొత్తం చూడలేదు, చూస్తే కొంచెం తిరిగి చూస్తే బాగుండేది. ఆ రోజు సెలవు కదా, అందుకని ఆ అవకాశం రాలేదు. రెండోది మంత్రి గారిని కలిసి బయటకు వచ్చేసరికి మాకు వేరే పని ఉంటే ఇక ఆ పని ఒత్తిడి వల్ల తొందరగా వచ్చేసినాం. ఎన్ని రోజులలో మళ్ళీ రమ్మంటారు సార్? ఎప్పుడు మీకు సంబంధించినటువంటి పదవి విషయం బయట పెట్టబోతున్నారని? అది తెలిస్తే చెప్తాలే మీకు, మళ్ళీ కలుసుకుందాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఇది ప్రొఫెసర్ కోదండరామ్ సార్ చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కూడా ఆత్మస్థైర్యంతో ఉండాలని, ఈ ప్రభుత్వంలో 2024 సంవత్సరంలో నిరుద్యోగుల కోసము అన్ని రకాలైనటువంటి ఉద్యోగ అవకాశాలను ఈ ప్రభుత్వం క్రియేట్ చేస్తుందని, అలాగే ఐటీఐ లాంటి నైపుణ్య కేంద్రాలను కూడా డెవలప్ చేసి స్కిల్ డెవలప్మెంట్ వలన కూడా ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి ఉద్యోగాలను క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉందని, కొన్ని రోజులైతే ఓపిక పట్టాలి, నాకు సంబంధించినటువంటి పదవి ఏంటి అనేది తెలవడానికి అనేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్ తొలివెలుగు, తెలంగాణ జన సమితి ఆఫీస్, హైదరాబాద్.